హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీగా సింపుల్గా గుంత పొంగనాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను దోసపిండి తీసుకుంటున్నాను. ఈ దోసపిండి పులిసిన దోసపిండి. అందులో ఇప్పుడు నేను సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, అలాగే 2 క్యారెట్లు సన్నగా తరుగుకోవాలి. క్యారెట్లు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కూడా అందులో వేసుకుంటున్నాను. పిండి కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలి. ఈ పొంగనాలకి పల్చగా ఉంటే పొంగనాలు సరిగ్గా రావు. ఇప్పుడు అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వాటర్ థిక్గా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ పల్చగా ఉంటే పొంగనాలు సరిగ్గా రావు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు చేసేటప్పుడు. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటన్నింటినీ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు పొంగనాల యొక్క ప్యాన్ తీసుకొని ఆ మోల్డ్స్లో ఆయిల్ అన్నింటిలో వేసుకోవాలి. ఇలా అన్నింటిలో ఆయిల్ వేసుకున్నాక ఆ మోల్డ్స్కి స్ప్రెడ్ అయ్యేలాగా ఒక్కసారి కదుపుకొని మళ్ళీ స్టవ్ పైన ఆ ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఇప్పుడు ఆ మోల్డ్స్లో పిండి వేసుకుందాము. పిండి నిండుగా వేసుకోకూడదు, పొంగి బయటికి వస్తాయండి. అందుకని 3/4 వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇది, లేదంటే మాడిపోతాయి. ఇలా అన్నింటినీ ఆ మోల్డ్స్లో ఫిల్ చేసుకోవాలి పిండిని. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూస్తే ఎడ్జెస్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాయంటే వెనుక వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మనం ఇప్పుడు తిరిగేసుకుందాము. వెనుక వైపు కూడా రెండో వైపు కూడా మళ్ళీ కాల్చుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని చూస్తే రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి. ఇప్పుడు పొంగనాల యొక్క పుల్లతో మనము బౌల్లో తీసుకుంటే అంతే అండి, పొంగనాలు రెడీ అయ్యి. మరొకసారి మళ్ళీ వేసుకుందాము. పొంగనాలు ప్యాన్ తీసుకొని ఆ మోల్డ్స్లో అలాగే ఇందాక చెప్పినట్టుగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆ మోల్డ్స్ అంతా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పిండి వేసుకోవాలి. మోల్డ్స్ అన్నింటిలో ఇలా పిండి వేసుకున్నాక ఇదిగో చూడండి, పిండి థిక్గా ఉంటేనే బాగా వస్తాయండి, లేదంటే విరిగిపోయినట్టుగా అతుక్కుంటాయి, లేదంటే సరిగ్గా రావు అండి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని మళ్ళీ తిరిగేసుకుందాము. రెండో వైపు కూడా పొంగనాల యొక్క పుల్లతో తిరిగేసుకొని రెండో వైపు కాల్చుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇదిగో అండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు పొంగనాల పుల్లతో బౌల్లో తీసుకుందాము. అంతే అండి, పొంగనాలు సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు వేయించిన పల్లీలు, 2 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని పుదీనా ఆకులు తీసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టాక పోపు వేసుకుందాము. పోపు కోసం ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము అందులో. ఇవి వేగాక సిమ్లోనే పెట్టుకోవాలి అండి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అంతే అండి. ఇప్పుడు చట్నీలో వేసుకుంటే అంతే అండి, చట్నీ రెడీ. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పొంగనాలు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చితే